పేదవారికి అన్నం పెట్టి వారి ఆకలి తీర్చే మహత్తర అద్భుతమైన కార్యక్రమమే అన్న క్యాంటీన్లో పునః ప్రారంభమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అద్దంకి పట్టణంలోని ఎన్ఎస్పీ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. స్వయంగా టిఫిన్లు వడ్డించి అందరితో కలిసి అల్పాహారం చేశారు. పేదలకు 5 రూపాయలకే భోజనం అందించే నిమిత్తం పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలు, వృద్ధులు సైతం తరలివచ్చి విరాళాలు అందిస్తున్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇవాళ అద్దంకిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం పడింది. గడిచిన 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరిగిందనమాట. గతంలో మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకి 500 మందికి మధ్యాహ్నం భోజనం కానీ, పొద్దున టిఫిన్ కానీ, మళ్ళీ సాయంత్రం భోజనం పెట్టి చాలామంది పేదలకి ఆకలి తీర్చే కార్యక్రమం పెట్టాం. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం గతంలో మన ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు కూడా చాలా మంది అడిగారు నాకు, ఏమంటే మన గవర్నమెంట్ వస్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారని. తప్పకుండా చేస్తామని చెప్పాం. ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 60 రోజులు దాటింది. ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం తీసుకుంటాం, ముందుకెళ్తున్నాం. ఫస్ట్ పెన్షన్లు తీసుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3000 నుంచి 4000 చేసాం. వికలాంగులకైతే 3000 నుంచి 6000 చేసాం. పూర్తి వికలాంగులకైతే దాదాపు 15,000 రూపాయల దాకా పెంచడం జరిగిందనమాట. ఒక కార్యక్రమం చేసాం. అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ప్రజల్ని భయప్రాంతులు చేసే ల్యాండ్ చట్టం, దాన్ని రద్దు చేయటం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా అంటే ప్రజల్ని ఒక దుర్మార్గుడు పరిపాలన నుంచి విముక్తి కలిగించాం. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ ద్వారా కొన్ని వేల ఎకరాలని దోచుకోవాలని ప్రయత్నం చేశారు. వాటిని విముక్తి కలిగించడం జరిగిందనమాట. రెండోది, ఇవాళ మంచి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో ఆ రోజు, సూపర్ 6 కానీ అవన్నీ కూడా తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాం. అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు కూడా తీసుకొస్తా ఉంది ఈ ప్రభుత్వం. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం కూడా విద్యుత్ సంబంధించి గడిచిన ప్రభుత్వం ఒక్కడు కూడా చేయలేదు. ఒక లాభసాటి వ్యవస్థగా, సొంత లాభసాటిక వ్యవస్థగా దాన్ని వాడుకోవడం జరిగిందనమాట. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కొత్త ఉత్పత్తిని పెంచాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రకరకాల దాంతో ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా సోలార్ని కానీ, విండ్ని కానీ, వీటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళాలనే దానికోసం వెళ్తూ ఉన్నారనమాట. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలన్నింటిని కూడా ఒకదాని తర్వాత పూర్తి చేసుకుంటూ అందరితోటి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మొన్న ఎన్టీపీసీ వాళ్ళతోటి ఒక ఒప్పందం జరిగింది. మీరు కూడా చూసి ఉంటారు, పత్రికల్లో వచ్చింది. 300 కిలోవాట్స్ యూనిట్ల పైన కాల్చే ప్రతి ప్రభుత్వ హాస్పిటల్, ప్రతి ప్రభుత్వ బిల్డింగులు, ఫస్ట్ ఏమైనా కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు, జిల్లా బిల్డింగ్స్ అన్నిటి మీద కూడా కరెంటు భారం ఎక్కువైపోయి మనందరం చూస్తూ ఉన్నాం. పంచాయతీల్లో కానీ, లేదా కలెక్టర్ ఆఫీసులో కానీ కరెంటు బిల్లు కట్టట్లేదని చెప్పి కరెంటు కట్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు అవి జరగకుండా ఉండటం కోసం ఇప్పుడు ప్రతి ప్రభుత్వ బిల్డింగ్స్ పైన సోలార్ని పెట్టేసి దాని ద్వారా నాణ్యమైన విద్యుత్తు ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వాలని పెట్టుకున్నాం. తర్వాత ప్రధానమంత్రి గారిది ఇంకోటి ఉంది, సూర్య గారు అని చెప్పి, దాని ద్వారా కూడా ప్రజలు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటి మీద కనుక పెట్టుకుంటాయంటే దాదాపు 3 కిలోవాట్ల దాకా సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రెడీగా సిద్ధం చేస్తాం అన్నమాట. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 46,000 విద్యుత్ కనెక్షన్లు, అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చామన్నమాట. అవన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం. మెటీరియల్ కొనేసాము. అవన్నీ కూడా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే దానికోసం పూర్తి చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి కార్యక్రమాలు. ఆర్డీఎస్ ద్వారా 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని, గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా 3 ఫేజ్ ఇవ్వాలి. అదేవిధంగా అగ్రికల్చర్కి 9 గంటలు సపరేట్ ఫీడర్లు సపరేట్ చేసి 3 ఫేజులు కరెంటు 24 గంటలు ఇవ్వాలి ఊర్లోకి. అదేవిధంగా రైతులకు వచ్చేదానికి 9 గంటలు ఇవ్వాలనేది
ఆర్డీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ 60%, మన స్టేట్ గవర్నమెంట్ 40% తోటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ప్రపోజల్ పంపించాం 12,000 కోట్లతోటి. అవి కూడా తొందరలోనే పూర్తి వస్తాయి. సబ్స్టేషన్ మన అర్థంకి వస్తాయి. మనం చెప్పే కదా, అన్నా క్యాంటీన్ ప్రారంభించడం పడింది. గడిచిన 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం జరిగిందనమాట. గతంలో మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకి 500 మందికి మధ్యాహ్నం భోజనం కానీ, పొద్దునే టిఫిన్ కానీ, మళ్ళీ సాయంత్రం భోజనం పెట్టి చాలామంది పేదలకి ఆకలి తీర్చే కార్యక్రమం పెట్టాం. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం, గతంలో మన ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు కూడా చాలామంది అడిగారు నన్ను, ఏమంటే మన గవర్నమెంట్ వస్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారండి. తప్పకుండా చేస్తామని చెప్పాం. ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 60 రోజులు దాటింది. ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం తీసుకుంటా ముందుకెళ్తున్నాం. ఫస్ట్ పెన్షన్లు తీసుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 చేసాం. వికలాంగులకైతే 3,000 నుంచి 6,000 చేసాం. పూర్తి వికలాంగులకైతే దాదాపు 15,000 రూపాయల దాకా పెంచడం జరిగిందనమాట. ఒక కార్యక్రమం చేసాం. అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ప్రజల్ని భయప్రాంతులు చేసే ల్యాండ్ చట్టం, దాన్ని రద్దు చేయటం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా అంటే ప్రజల్ని ఒక దుర్మార్గుడు పరిపాలన నుంచి విముక్తి కలిగించాం. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ ద్వారా కొన్ని వేల ఎకరాలని దోచుకోవాలని ప్రయత్నం చేశారు. వాటిని విముక్తి కలిగించడం జరిగిందనమాట. రెండోది, ఇవాళ మంచి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో ఆ రోజు, సూపర్ 6 కానీ అవన్నీ కూడా తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాము.